పెరుసు సినిమా పేరు పెరుసు. పెరుసు సినిమా రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను, కానీ దాంట్లో మ్యాటర్ ఏం లేదు. కానీ మ్యాటర్ ఉంది. హిత్తర్లో హత్తర్ ఉంది. పెరుసు అనే పదానికి అర్థం ఏంటంటే తమిళ్లో సెర్చింగ్ అంటే గమనించండి, శోధించడం, విశ్లేషించడం సంథింగ్ ఏదో వస్తుంది. అంటే వెతకండి అని అనుకుందాం, వెతకండి. ఈ పెరుసు సినిమాలో కోదండరామిరెడ్డి గారి కొడుకులు వైభవరెడ్డి, ఇంకొక అతను, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. వాళ్ళే మెయిన్ హీరోలు. సినిమాలో ఇది బూత్ కంటెంటే, కానీ ఒక్క బూత్ కూడా ఉండదు. అట్లీస్ట్ ఎక్స్పోజింగ్ కూడా ఎక్కడ ఏ లేడీ, ఈ సినిమాలో నటించిన ఏ లేడీ కూడా కనిపించదు. కానీ ఫ్యామిలీతో చూడలేం. ఈ అంటే ఎట్లా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. ఒక ఆయన చనిపోతాడు, అందరూ ఏడుస్తుంటారు, కానీ ఎవరు గమనించరు. పెరుసు అంటే గమనించడం, గమనించు వెతుకు అని అర్థం వస్తుంది. ఏం గమనించలేదు అంటే ఆ చనిపోయిన ఆయన ప్రైవేట్ పార్ట్ అది ఇదిగో ఇలాగే ఉంటుంది సినిమా. ఇంకా చనిపోయిన ఆయన ప్రైవేట్ పార్ట్ ఇలా ఉంటుంది. అది భార్యాభర్తలు కలిసినప్పుడు సెక్స్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుందో తనకు మూడు వచ్చినప్పుడు చనిపోతాడు ముసలోడు. అంతే, అర్థమైంది కదా, చెప్పేశా. మళ్ళీ కావాలంటే కొంచెం వెనక్కి వచ్చి వినండి. ఆయన ప్రైవేట్ పార్ట్ ఇలా నిలబడి ఉంటుంది. దాన్ని కవర్ చేయడానికి, దాన్ని ఎలా ఆయన్ని పూడ్చిపెట్టాలి అంటే వచ్చిన బంధువులు అది చూస్తారు. అది గమనిస్తే ఎలా పరువు పోతుంది. అందుకని ఒక హీరోనేమో దానికి ప్లాస్టర్ వేసేసేద్దామంటాడు. ప్లాస్టర్ వేసేసినా కూడా ఊడి వచ్చేస్తుంది. డాక్టర్ని పిలిపిస్తారు. ఆయన కట్ చేస్తా అంటాడు. హాస్పిటల్కి తీసుకొస్తే ప్రైవేట్ పార్ట్ తీసేద్దామంటారు. అందుకు ఆయన భార్య ఒప్పుకోదు. అది లేకుండా ఏంటి, అదే మా పరువు నిలబెట్టింది, అది ఉండాల్సిందే, కాకపోతే దాన్ని కనపడకుండా పూర్తి చేద్దాం అని తన భార్య చెప్తుంది. సో ఇలా ఉంటుంది కథనం అంతా. ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కానీ చిన్నపిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు, మనం చెప్పలేం. ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడలేము. డైరెక్టర్ మాత్రం జెన్యున్గా ఆవిడ ఏం ప్రజెంట్ చేయాలనుకున్నాడో అదే ప్రజెంట్ చేశాడు. బూతు లేకుండా ప్రజెంట్ చేశాడు. మహానుభావుడు ఆడైతే. ఎంతోమంది డైరెక్టర్లను చూశా. వీడి క్రియేటివిటీ ఏంటో మరి నా తొక్కలోది. సో పెరుసు సినిమా రివ్యూ ఇది. ఎవరైనా చూడాలి అనుకుంటే చూడొచ్చు, మీ కర్మ. థ్యాంక్ యూ.